సో ముందుగా మహేష్ గారికి కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక గిఫ్ట్ హ్యాంపర్. పెట్టుకున్న లైటింగ్స్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇల్లంతా ఇలానే డిజైన్ చేసుకున్నట్టున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ డ్యూయల్ కాంబినేషన్? ఎలా అనిపిస్తుంది మీకు? వావ్, ఏం సార్ ఒక వార్డ్రోబ్ ఉన్నంత స్టోరేజ్ ఉంది లోపల. అంటే ఇప్పుడు మీరు 3D డిజైనర్స్ చెప్పిన మాట వింటే ప్రయోజనం ఉందా సార్? 100% ఉంది. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు ఒక 3 BHK ప్రాజెక్ట్ ఏ విధంగా వచ్చిందనేది చూడడానికి నాతో పాటు మన 3D డిజైనర్ మనిష అండ్ నాతో పాటు టోటల్ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన మన మేనేజర్ గోపితో నేను ఆ 3 BHK ఇంటీరియర్ డిజైన్ విజిట్ చేయడానికి వెళ్తున్నానండి. విజిట్ మాత్రమే కాదు, ఫుల్లీ సెలబ్రేట్ చేయబోతున్నాము. మన క్లయింట్స్ కూడా అక్కడే ఉన్నారు. సో క్లయింట్స్ తో కలిసి మేము సెలబ్రేషన్స్ కి వాళ్ళ ఇంటికే మనం చేసిన ఇంటీరియర్స్ ని చూడడానికి వెళ్తున్నాము. స్టే ట్యూన్, వీడియో చివరి వరకు చూడండి. ప్రాజెక్ట్ ఎంత బాగా వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. ఇల్లు ఎంత అద్భుతంగా ఉంది అనేది కూడా మీకు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. స్టే ట్యూన్. హాయ్ సార్. నమస్తే. బాగున్నారు సార్? ఈరోజు మనం ఒక 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసినాం అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా ఈ వీడియోకి మెయిన్ థింగ్ వచ్చేసి మన క్లయింట్స్ మహేష్ గారు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ ఈ టోటల్ వర్క్ అనేది ఎలా వచ్చింది అనే దాని గురించి మనం సెలబ్రేట్ చేయడానికి వచ్చాం అనమాట. సో నా పేరు రవితేజారని, మీ అందరికీ తెలుసు, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ డైరెక్టర్ నాగరాజు అండ్ మరో డైరెక్టర్ వంశీతో ఈరోజు ఈ సెలబ్రేషన్లో పాల్గొనడం జరిగింది. దీంతో పాటు మన మేనేజర్ అండ్ ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసిన 3D డిజైనర్ మనీషాతో అండ్ రెస్ట్ ఆఫ్ అదర్ టీమ్ మెంబర్స్ లైక్ సినిమాటోగ్రాఫర్స్ అండ్ ఎడిటర్స్ తో మనం ఈరోజు ఈ వీడియోని చేయడానికి వచ్చామన్నమాట. సో ముందుగా మహేష్ గారికి కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు యువర్ హోమ్. మీరు ఆల్రెడీ వచ్చి ఉంటున్నారు కదా సార్? మీరు ప్రోగ్రెస్ అయిపోయి వచ్చారు, చాలా సంతోషం సార్. మీ ఇంటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం సార్. మీ డ్రీమ్ హౌస్ కి వెల్ విషెస్ సార్. అండ్ ఇందులో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సెలబ్రేట్ సార్. ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కేక్ కూడా చాలా బాగుంది సార్. మనం డిస్కస్ చేద్దాం సార్ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది. మాకంటే ప్రాజెక్ట్ మీకంటే ఇల్లు, మీ ఇల్లు ఎలా వచ్చింది, మన వాళ్ళు ఎలా మీకు సహకరించారు, వన్స్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా మీతో మా వాళ్ళు తోడుంటున్నారా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సార్. ముందుగా మనం మెయిన్ డోర్ ఎలివేషన్ గురించి మాట్లాడుతున్నాం సార్. మెయిన్ డోర్ ఎలివేషన్ చూడాలి నుంచి స్టార్ట్ చేసుకొని ఫైనల్ గా కిచెన్ కానీ లేదా బెడ్రూమ్ లో బాల్కనీ ఇంకేదైనా వర్క్ చేస్తాం. డిజైన్స్ కూడా చాలా బాగుంది సార్. సింపుల్ అండ్ నీట్ గా మెయిన్ డోర్ ఎలివేషన్ ఉంది. చూడడానికి కూడా మనకి సరిపోయిన లాగా కూడా చూడడానికి అనేది డిజైన్ చేస్తారు. ఈ లివింగ్ రూమ్ లో టీవీ యూనిట్ అయితే మీరు ఫుల్ వాల్ టీవీ యూనిట్ చేస్తారు కదా. మన డిజైనర్ మీకు ఎలా హెల్ప్ చేస్తారు డిజైనింగ్ లో అండ్ ఎగ్జిక్యూషన్ లో, మన మేనేజర్ కానీ గోపి హెల్ప్ చేస్తారు అనేది ఒకసారి మన వ్యూవర్స్ చెప్పండి. మనకైతే 3D అయితే ఒక 4-5 టైమ్స్ చేంజ్ చేసాం. 4-5 టైమ్స్ సపోర్ట్ చేశారు. ఎన్నిసార్లు అయినా ఏమనలే. గోపి కూడా రెస్పాన్స్ మంచిగా ఇచ్చాడు. అన్ని మళ్ళీ కలర్ చూస్ లో కూడా మనీషా మేడం కూడా కొంచెం సపోర్ట్ చేసింది. అంటే మేము డార్క్ కలర్స్ వెళ్దాం అనుకుంటే కూడా వద్దని లైట్ కలర్స్ చూస్ చేసింది. చుట్టాలు వచ్చిన వాళ్ళు కూడా అందరూ యాక్టివ్ ఉన్నారు. నాకంటే వాళ్ళే ఎక్కువ ఈ కర్టెన్స్ కూడా చాలా బాగా మ్యాచ్ అయినాయి సార్. లైక్ కర్టెన్స్ కానీ సోఫా కానీ టోటల్ ఈ ఏదైతే టీవీ యూనిట్ ఉందో మంచిగా అలా మ్యాచ్ అయినాయి బాగా. ఏది కర్టెన్ సెలెక్షన్ లో మన డిజైనర్ బాగుంది. కలర్ సెలెక్షన్ కానీ పీస్ కానీ అంతా బాగుంది. అండ్ ఈ వాల్ పేపర్ కూడా చాలా బాగుంది సార్. చాలా బాగా వచ్చింది. లైక్ మంచి డిజిటల్ వాల్ పేపర్ పెట్టుకున్నారు. సో ఇది కూడా మా డిజైనర్ సార్. మా డిజైనర్ హెల్ప్ చేశారా? ఓకే.
ఫాల్ సీలింగ్ కూడా ప్లెయిన్ ఎందుకు తీసుకున్నారు సార్ మీరు? ప్లేన్ ఒకటి అంటే మెయిన్ ఫస్ట్ పోవడమే కానీ నేను సజెషన్ చేసిన ప్లేన్ ఉంటేనే బెస్ట్ అని సజెషన్ ఇచ్చింది, అందుకే దీనికి వెళ్ళిపోయాను. సార్ మీరేమంటారు సార్? ప్లెయిన్ సీలింగ్ మనం బాగా బలవంతం పెట్టి చేయించామా లేకపోతే మేమే కొంతమంది కామెంట్లు ఏం పెడుతున్నారంటే ప్లెయిన్ సీలింగ్ ఎందుకు ఎక్కువ కనబడుతుంది మీ వీడియోలో, మీరు కస్టమర్స్ కి చెప్పట్లేదా లేకపోతే కాస్ట్ కటింగ్ లో ఏమైనా చేస్తుందా అనేసి? అది మెయిన్ రీజన్ ఏంటంటే డిజైనింగ్ పెడితే డస్ట్కి తర్వాత ఇన్ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్. ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది కాబట్టి అట్లా మేమైతే బలవంతం చేయలేదు కదా సార్. ప్లెయిన్ సీలింగ్ కి వెళ్ళండి చేసుకోండి ప్లెయిన్ సీలింగ్ ఉంటేనే బంచ్ ఉంటాయి. వేరే వాళ్ళు కూడా అడ్వైజ్ చేస్తే ప్లెయిన్ సీలింగ్ బెస్ట్. అందులో ప్రొఫైల్ లైట్ వచ్చింది కాబట్టి ఇంకా లుక్ ఉంది. టీవీ యూనిట్ గురించి కూడా మాట్లాడదాం. ఈ ఫుల్ వాల్ టీవీ యూనిట్ ని మీరు ఇలా కొంతవరకు లోవర్స్ లాగా డివైడ్ చేయడము, ఇంకొంత ఇట్లా టాల్ యూనిట్ గా డివైడ్ చేయడము, అండ్ కింద చూసుకుంటే స్టోరేజ్ గా. ఈ డిజైన్ మీరు ఊహించుకున్నారా లేకపోతే మన వాళ్ళు చూపిస్తే డిసైడ్ చేస్తారా? 3D లో చూసే అనుకున్నాము. అయితే ఇది ఒకటి చేంజ్ చేసాం. ఒకటి 3D లో కాకుండా జస్ట్ న్యాచురల్ గా చూసి వీడియోస్ చూసే చేంజ్ చేసాం. ఓకే. ఈ ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్, లోపల లైటింగ్, ఈ ప్రొఫైల్ షటర్, ఈ టాల్ యూనిట్ కి చాలా అందం తీసుకొస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీని బ్యాక్ సైడ్ ఉన్న లైటింగ్ కూడా మనకి లైట్ వేయంగానే టీవీ ఎలివేషన్ అవ్వడము, నార్మల్ గా లైట్స్ వేయంగానే లోపల ప్రొఫైల్ లైటింగ్ తో లోపల ఏదైనా పెట్టుకుంటే ఇలాంటి డెకరేటర్స్ ఏమైనా పెట్టుకుంటే చాలా 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 బాగా అనిపిస్తుంది. మీరు ఈ లైటింగ్స్ ఉన్నారు కదండి, ఏదైతే ఇలా హ్యాంగింగ్ కానీ ఇక్కడ పెట్టుకున్న లైటింగ్స్ చాలా చాలా బాగా అనిపిస్తున్నాయి. సో ఇల్లంతా ఇలానే డిజైన్ చేసుకున్నట్టున్నారు. సూపర్ అండి, చాలా సంతోషం. మనం నెక్స్ట్ టైం చూపించబోతున్నారు మీరు. సో ఆర్చ్ ప్యానల్ కూడా చేసినట్టున్నారు, ఆర్చ్ పార్టీషన్ ఆర్చ్ ప్యానల్ కూడా చేశారు. సో ఇక్కడ కూడా క్రాకరీ కూడా మీకు ఈ కలర్ కాంబినేషన్ ఒకటిలా ఉంది. టీవీ యూనిట్ ఇక్కడ ఒకటే తీసుకుందాము అన్నట్టే డిఫరెంట్ వద్దు ఒకటే అన్నట్టు ఆ వేలో వెళ్ళుకుంటే బాగుంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ డ్యూయల్ కాంబినేషన్? ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి, చాలా బాగుంది. దీంతో మనకి బ్లాక్ కలర్ ప్రొఫైల్ షటర్ తోటి లైట్ కలర్స్, ఇక్కడ ఫ్లూటెడ్ మిర్రర్ పెట్టుకున్నట్టున్నారు కదా. లోపల ప్రతి దాంట్లో మనకి ప్రొఫైల్ లైటింగ్ ఉంది. ప్రతి దాంట్లో ఉంది ప్రొఫైల్ లైటింగ్. సో టోటల్ ఇక్కడ కూడా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. అందులో కూడా ప్రొఫైల్ లైటింగ్ కూడా చేశారు. సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనుకునే కదా, సిట్అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి ఒక ఫోటో ఫ్రేమ్ లాగా కూడా మనం మంచిగా ఫోటో తీసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. టెక్స్చర్డ్ వాల్ పేపర్ అనుకుంటా. అండ్ ఈ కర్వ్ డిజైన్ కూడా మీకు ఎవరు సహాయం చేశారు సార్? ఇది మనీషానేనా? ఇట్లా ఇలా లైటింగ్ పెట్టుకుందాం అనేసి. సో మనీషా, ఎందుకు ఇక్కడ వాల్ పేపర్ అండ్ ఈ విధంగా ఆర్ట్స్ ఉండాలని చేసి సజెస్ట్? అయితే బెడ్రూమ్స్ లో అడిగాను సార్ ఆర్చ్ అనేది, బట్ బెడ్ అన్ఈక్వల్ గా ఉంది ఆర్చ్ పెడితే. సో దట్ నేనేమన్నా మేడం బాగా నచ్చింది కదా మ్యామ్, మీకు ఇక్కడ సిట్ అవుట్ పెట్టుకోండి, వాల్ మొత్తం ప్లెయిన్ గా ఉంది. సో దట్ నేను ఇలా సజెస్ట్ చేశాను. సో దీని గురించి ఏం చెప్తారు సార్? ఇక్కడ ఆల్రెడీ గ్యాప్ ఉన్నట్టుంది, ఇలా ఖాళీగా ఉన్నట్టుంది. వాళ్ళు స్పెషల్ గానే ఇక్కడ వ్యానిటీకి వదిలి పెట్టారు. ఏంటంటే కొంచెం టైల్స్ సైజ్ చేశాడు గోపి, చేసి వ్యానిటీ యూనిట్ లాగా ఆర్ట్స్ లాగా పెట్టుకుంటే ఇంకా మంచి ఉంటాయి అంటే. సో మన గోపి సజెస్ట్ చేస్తారు. ఇందులో స్టోరేజ్ కూడా ఉంది, సిట్అవుట్ లో ఉన్నట్టు ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంది. అండ్ ఎలివేషన్ లో బ్యాక్గ్రౌండ్ కూడా మంచి టైల్ పొజిషన్ కూడా 4x2 అంటే బిగ్ టైల్. సో నెక్స్ట్ టైం చూపిస్తున్నారు సార్, మాస్టర్ బెడ్రూమ్ సార్. అంటే ఇప్పుడు మీరు 3D డిజైనర్స్ చెప్పిన మాట ఇంటే ప్రయోజనం ఉందా సార్? 100% ఉందా సార్? నాకు లేదు, నేను అసలు వినలేదు. నాకు ఈ కలర్ వద్దు, నాకు అదే కలర్ కావాలని లేదు మేడం, అది బాగుండదు. అన్ని లైట్ కలర్స్ తీసుకొని ఒక్కటి డార్క్ అయిపోతుంది. 3D లో మళ్ళీ కలర్ చూస్తే ఓకే మంచిగా అనిపించింది, మళ్ళీ దీనికి ప్రొసీడ్. మీరు ఏమంటారు సార్? ఈ కలర్ కాంబినేషన్ ఎలా అంటారు? చేంజ్ చేయడం వల్లనే చాలా మంచిగా అనిపిస్తుంది, బెటర్ గా. నిజమా సార్? అది నిజంగా తన మాట విన్నందుకే ఇంకా మంచిగా వచ్చింది. సార్ మీరేం సజెస్ట్ చేస్తారు మన వ్యూయర్స్ కి? చాలా మంది మన దగ్గర ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారు. మెయిన్ 3D తోటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే ఏ కలర్ ఎన్ని టైమ్స్ అన్నా డిస్కు పడేది ఏం లేదు. మనం ఎన్ని టైమ్స్ అన్నా చేంజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మేము ఒక 4-5 టైమ్స్ చేంజ్ చేసాం, ఏం ప్రాబ్లం లేదు. ఓవరాల్ మంచి అవుట్పుట్ వచ్చింది. ఇందులో చాలా యూనిట్స్ కనిపిస్తున్నాయి సార్. వాల్ పేపర్ కనిపిస్తుంది, ఒక వార్డ్రోబ్ కనిపిస్తుంది, బెడ్ కనిపిస్తుంది, మంచి గ్రీనరీ ఉంది, ల్యాండ్స్కేప్స్ బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఫిక్స్డ్ ప్రొఫైల్ మిర్రర్ తో వచ్చింది కదా సార్. డ్రెస్సింగ్ యూనిట్ మంచిగా చాలా బాగుంది. సో ఈ బెడ్ మనమే చేస్తాం సార్. సో ఇది స్టోరేజ్ బెడ్డా సార్? స్టోరేజ్ అంటే మనం హైడ్రాలిక్ చేసుకోవచ్చు. వావ్, ఇది ఏం సార్, ఒక వార్డ్రోబ్ ఉన్నంత స్టోరేజ్ ఉంది మీకు లోపల. చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంది, మంచిగా బాగుంది సార్. ఇక్కడ మా హ్యాపీగా టీవీ యూనిట్ కూడా ఉంది. ఇక్కడ కర్వ్ డిజైన్ పెట్టుకున్నట్టున్నారు. అండ్ ఇంకొక సీట్ అవుట్ కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ ప్లేస్ ఉంది కదా అని ఇక్కడ కూడా స్పేషియస్ గా స్టోరేజ్ ఉన్నట్టు. ఇక్కడ కూడా ఇంకొక వ్యూ ఉన్నట్టు స్పేషియస్ గా మీకు హ్యాపీగా ఎక్కడన్నా కూర్చొని గెస్ట్ వచ్చి సరదాగా కూర్చొని కూడా మాట్లాడుకుంటూ చాలా బాగుంది సార్. మాస్టర్ బెడ్రూమ్ లో ఇన్ని యూనిట్స్ ఎట్లా చేస్తారు సార్? చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు. నెక్స్ట్ ఏ బెడ్రూమ్ కి వెళ్దాం సార్? చిల్డ్రన్స్ బెడ్రూమ్.
చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామా? రండి సార్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి కలర్ఫుల్ గా ఉంది సార్, బాగుంది. పిల్లల థీమ్ చాలా బాగుంది సార్. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఈ 2 బెడ్రూమ్స్ లో కూడా సేమ్ ఇలానే ఉన్నట్టు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ కింద కూడా మంచి స్టోరేజ్ ఉంది కదా అంటే ఈ ఒక్క ప్లేస్ కాకుండా మీకు మంచి స్టోరేజ్ వచ్చేసి సిట్టింగ్స్ లో కానీ ఇక్కడ కూడా ఇంకొక వార్డ్రోబ్ స్టోరేజ్ వచ్చేసి నాబ్స్ మంచి బ్లాక్ ఫినింగ్, ఇక్కడ కూడా లాంగ్ హ్యాండిల్స్. కలర్ చాలా బాగుంది సార్. ఆ కలర్ చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ లో మన కళ్ళకి చూడండి సార్, కానీ చూస్తే నేను ఏంటి బెడ్రూమ్ లామినేట్ కలర్ వేసారు అనుకుంటున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇంకేం చేశారు సార్? డ్రెస్సింగ్ యూనిట్. ఓకే, అసలు అది డ్రెస్సింగ్ యూనిట్ లానే కనిపిస్తలేదు సార్, టోటల్ ఫుల్లీ మిర్రర్ లాగా ఉంది అంతే. సో దీన్ని మనం స్టోరేజ్ కూడా ఉందా? సో ఓపెన్ చేస్తే ఇన్సైడ్ స్టోరేజ్. సో మేడం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మేడం మీకు ఎక్కడ పడితే అక్కడ డ్రెస్సింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టైం చూద్దాం సార్. గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మంచి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఫ్లూటెడ్ లామినేట్ చూస్ చేసుకున్నారు. ఇందులో ఫ్లూటెడ్ లామినేట్, ఇందులో కలర్ వచ్చేసి కోబాల్ట్ స్టోన్ కలర్ ఉన్నట్టుంది. స్లైడింగ్ ఎలా ఉంది సార్ మీకు? బాగా అనిపిస్తుంది స్లైడింగ్. సో స్లైడింగ్ వల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా? ఈ రూమ్ లో మనకి స్లైడింగ్ వల్ల ఒక బెడ్ వేసినా కూడా 3x6 వేసినా కూడా మనకి గెస్ట్ బెడ్రూమ్ అనేది కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి దీనికి స్లైడింగ్ వెళ్తేనే పుల్అవుట్. ఓకే, ఈ పుల్అవుట్ కూడా, ఈ పుల్అవుట్ ఎందుకు పెట్టించుకున్నారు? మామూలుగా క్లాత్ హ్యాంగ్ యూజ్డ్ క్లాత్ యూజ్ క్లాత్ హ్యాంగ్ చేసుకునేలా పుల్అవుట్ పెట్టుకున్నారు. ఓకే, కర్టన్స్ కూడా ఎవ్రీ రూమ్ కి ఒక కర్టన్ మ్యాచింగ్ వేసారు థీమ్ లాగా, ఈ కలర్ కి మ్యాచింగ్ లాగా. అండ్ వాల్ పేపర్ కూడా చాలా చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఉంది సార్. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో మొత్తం వాల్ పేపర్ వేసేస్తారు, ఏదో సమ్ డిజైన్స్, దానివల్ల ఇది లుక్ పోతుంది. స్టడీ యూనిట్ అండ్ ఒక బాక్స్ కూడా పెట్టుకున్నట్టు ఐరన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటారు కదా. ఓకే, ఇక్కడ ఐరన్ బాక్స్ లాగా పెట్టుకొని స్టడీగా యూజ్ చేసుకోవచ్చు, ఐరన్ బాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎవ్రీథింగ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడేలాగా ఈ ఐడియా చాలా బాగుంటుంది. స్టోరేజ్ కూడా ఉంది. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం సార్. మన క్లయింట్ ఎస్పెషల్లీ లేడీస్ కి కిచెన్ చాలా చాలా ఇష్టం ఉంటుంది. సో ఇక్కడ ఎలా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం అనేది మన మహేష్ గారి వైఫ్ శిరీష గారి మాటలో విందాం. కిచెన్ లో ఎలా ఉండాలి, ఏముంటే బాగుంటది. ఒక 2-3 వచ్చినా ఫ్రీగా వంట చేసుకోవాలి. మనీషా కొంచెం హెల్ప్ చేసింది దీంట్లో. కప్బోర్డ్ అక్కడ ఇవ్వండి, ఇక్కడైనా క్రాకరీ యూనిట్ దగ్గర ఇక్కడైనా ఫ్రిడ్జ్ పక్కన సెల్ఫ్స్ వస్తే బాగుంటాయి మేడం, మీకు ఏమైనా స్టోరేజ్ వస్తే ఫ్రీగా ఉంటుంది అని. కిచెన్ లో నీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? నాకు పూజా గది ఇది బ్యాక్ సైడ్ బాగా నచ్చిన ఎలిమెంట్. ఇప్పుడు కుక్ చేసేటప్పుడు నాకు ఈజీగా తీసుకోవడానికి ఉండాలి, ఓపెన్ చేసి పైకి ఎక్కి తీసుకోవడానికి కాకుండా నాకు ఇక్కడ ఇలా వచ్చేసరికి కొంచెం ఈజీగా ఉంది, పిక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. సో కార్నర్ యూనిట్ బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు కదా. కార్నర్ ఒకసారి ఓపెన్ చేయండి. సో ఓకే, చాలా చాలా పెద్ద పెద్ద బౌల్స్ అని లోపలికి వెళ్ళి పెట్టేసి లోపల ఆ కార్నర్ యూనిట్ లో కొంతమంది కూడా బాగుంటుంది. చాలా నచ్చింది. పూజా మందిలో పీవీడీ గ్రిల్స్ పెట్టుకున్నట్టున్నారు కదా. పీవీడీ గ్రిల్స్ ఎలా విత్ ఈ డిజిటల్ గ్లాస్ సార్ ఒకసారి లోపల చూపెట్టండి సార్. సో లోపల డిజిటల్ శివుడు పార్వతి డిజిటల్ గా ఇంత గ్రాండ్ గా చాలా చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నారు సార్. మీరు చాలా హ్యాపీ అనుకుంటే కదా మ్యామ్ కిచెన్ కి. ఒకసారి ఫైనల్ గా కూర్చొని మాట్లాడదాం సార్. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? జాక్సన్ ఫైల్ ఎన్ని అన్నిటికన్నా ఇదే మాకైతే చాలా బాగా నచ్చేసి అవుట్పుట్ మంచిగా వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం. మేము ఎలా ఉండాలనుకుంటున్నాం ఒక 2 months చూసానేమో వర్క్ స్టార్ట్ కాగానే ఒక విధంగా కనబడ్డది, ఇంకొంచెం కాగానే కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. మొత్తం అయిపోయినాక ఇంకా మొత్తం అవుట్పుట్ ఫుల్ హ్యాపీ. లేదు మేడం, టైం వర్క్ అవుతుంది లేండి, మీరేం టెన్షన్ తీసుకో, టైం వరకు మీకు ఇచ్చేస్తాము అనేసి గోపి చెప్తారు. ఓవరాల్ గా మీరు ఆర్బీ ఇంటీరియర్కి 5/5 ఎంత రేటింగ్ ఇస్తారు? 5 ఇస్తారా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే అండి, మా క్లయింట్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడే సెలబ్రేషన్స్ అన్ని హ్యాపీగా చేసుకొని మొత్తం ఊహించుకొని షూట్ అంతా క్లోజ్ చేసుకొని రిటర్న్ బ్యాక్ టు ఆఫీస్ బయలుదేరిపోయినామని చాలా చాలా సంతోషపడ్డారు అనమాట. ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. కలర్ కాంబినేషన్స్ అన్ని మన డిజైనర్ మనీషా చాలా హెల్ప్ చేశారని, ఓపీ చాలా తోడున్నారని, టోటల్ ఆర్బీ ఇంటీరియర్ వర్కర్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా పనిచేశారని మీరే విన్నారు కదా. మన క్లయింట్ ఏ విధంగా చెప్తారు. ఆర్బీ ఇంటీరియర్ చాలా జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఎన్ని ప్రాజెక్టులు చేసినా కూడా ఫైనల్గా క్లయింట్స్ సంతోషమే మా సంతోషం లాగా మేము భావిస్తాం. సో ఫైనల్గా చాలా సంతోషపడి 5/5 రేటింగ్ ఇచ్చారు మాకు. వెరీ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ క్లయింట్, నెక్స్ట్ కస్టమర్ ఏ విధంగా మన గురించి, మన ప్రాజెక్ట్ గురించి, మనం చేసిన వర్క్ గురించి, ఇంటీరియర్ డిజైనింగ్ గురించి మాట్లాడతారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు ఆర్బీ ఇంటీరియర్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ఆర్బీ ఇంటీరియర్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్లో ప్రతి వీడియో మీకు కనిపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ గారని, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, సైనింగ్ ఆఫ్.